కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టాన్ని మార్చినా ముస్లిం మహిళలకు అన్యాయం జరగొద్దని ఎంత చెబుతున్నా ముమ్మారు తలాక్ చెప్పి ప్రబుద్ధులు మాత్రం మారడం లేదు సరికదా మరింత రెచ్చిపోతున్నారు. అయితే ఇప్పుడు విడాకులు ఇవ్వడం ముస్లిం మహిళల ఇష్టమట. దానిని తిరస్కరించే హక్కు భర్తకు లేదు. ఖురాన్, ఇస్లాం చట్టాలపై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇంతకీ ఆ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? ఒకవేళ భార్యలే తలాక్ చెప్తే ముస్లిం భర్తల పరిస్థితి ఏంటి? భర్తకు ఇష్టం లేకపోయినా భార్య ఇవ్వగలిగిన విడాకులు ఏంటి? ఈ విషయంలో మహిళలకు ఎలాంటి హక్కులు ఉన్నాయి? ఇస్లాం ముస్లిం మహిళలకు కొత్త చట్టాలు. ఖురాన్, ఇస్లాం చట్టాలపై కోర్టు సంచలన తీర్పు. భర్తకి ఇష్టం లేకపోయినా భార్య విడాకులు ఇవ్వచ్చు. ముస్లింల విడాకులు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది త్రిపుల్ తలాక్. భర్త అయినా ముస్లిం వ్యక్తి తలాక్ 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 అని 3 సార్లు చెప్పి ఏకపక్షంగా భార్యకు విడాకులు ఇచ్చే పద్ధతి ఇది. అయితే త్రిపుల్ తలాక్ రాజ్యాంగ వ్యతిరేకమని, ఇలా విడాకులు ఇవ్వడానికి వీలు లేదని 2015లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. భారత ప్రభుత్వం త్రిపుల్ తలాక్ విషయంలో చట్టం చేసినప్పుడు దేశమంతా దీని గురించి చర్చ జరిగింది. ముస్లింలలో పురుషుల ఆధిపత్యమే ఉంటుందని, మహిళలకు అసలు హక్కులే ఉండవనే వాదనలు వ్యక్తమయ్యాయి. త్రిపుల్ తలాక్ రద్దు చేయాలని చాలా మంది మహిళలు కూడా డిమాండ్ చేశారు. అయితే ముస్లింలలో భార్యలు కూడా భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే వెసులుబాటు ఉంది. భార్య తనకు తానుగా భర్తకు విడాకులు ఇచ్చేవచ్చని ఇస్లామిక్ చట్టాలు కూడా చెబుతున్నాయి. భర్త ఇచ్చే విడాకులు తలాక్ అయితే, భార్య ఇచ్చే విడాకులను కులా అని అంటారు. కులా అనేది ఒక భార్య తన భర్త నుంచి విడాకులు కోరే ప్రక్రియ. ఆమె విడాకులు కోరుకోవడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సాధారణంగా భర్తతో విడిపోవడానికి ఆమె సమ్మతించాలి. కొన్ని సందర్భాల్లో కొంత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కులా ప్రక్రియలో న్యాయస్థానం లేదా మత పెద్దల ద్వారా భర్తను సంప్రదించి విడాకులకు అతని సమ్మతిని కోరుతారు. అతని సమ్మతి లేకపోతే భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ కులా మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చెందిన ఓ ముస్లిం జంట 2012 జూన్ 1వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మాయికి అబ్బాయి 11,000 రూపాయల మెహర్ ఇచ్చారు. హిందూ సాంప్రదాయంలో అమ్మాయిలు అబ్బాయిలకు కట్నం ఇస్తారు. కానీ ఇస్లామిక్ సాంప్రదాయంలో పెళ్లి సమయంలో అమ్మాయికి అబ్బాయే మెహర్ అనే బహుమతి ఇస్తారు. దీన్ని అమ్మాయికి అబ్బాయి ఇచ్చే కట్నం అని కూడా అనుకోవచ్చు. పెళ్లి తర్వాత ఆ జంట 5 ఏళ్ల పాటు కలిసి జీవించారు. ఆ తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. పెద్దలు సర్ది చెప్పినా వారి మధ్య సైద్దు కుదరలేదు. ఆఖరికి భర్త తనను హింసిస్తున్నాడని చెప్పి కులా ద్వారా భార్య విడాకులు కోరింది. కానీ ఆమె భర్త అందుకు సమ్మతించలేదు. దీంతో సదరు మహిళ తన విడాకుల అంశమై మతపరమైన సలహా మండలిని ఆశ్రయించింది. భర్త ఏకపక్షంగా భార్య నుంచి విడాకులు కోరుకుంటే దాన్ని తలాక్ అంటారు. అదే భార్య ఏకపక్షంగా భర్త నుంచి విడాకులు కోరుకుంటే ఖులా అంటారు. భార్య భర్తలు ఇద్దరు విడిపోవాలనుకుంటే దాన్ని ముబారత్ అంటారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం భర్తకి ఇష్టం లేకపోయినా భార్యకు ఖులా ద్వారా విడాకులు తీసుకునే హక్కు ఉంటుంది. దీన్ని అనుసరించి ఆ భర్త ఇష్టం లేకపోయినా భార్య సదా యహక్ షారియా అనే సంస్థ దగ్గరకు విడాకుల కోసం వెళ్లారు. ఇది చట్టబద్ధమైన విడాకులు ఇచ్చే సంస్థ కానప్పటికీ సాధారణంగా కొందరు ముస్లింలు విడాకుల పత్రం కోసం ఇలాంటి సంస్థలను ఆశ్రయిస్తుంటారు. వీరి వివాదాన్ని పరిశీలించిన సలహా మండలి దంపతులిద్దరికీ సైద్దు కుదుర్చేందుకు నోటీసులు జారీ చేసింది. కానీ ఆమె భర్త హాజరు కాకపోవడంతో 5 సంవత్సరాల క్రితం అనగా 2020 అక్టోబర్ 5న కుల్లానామా అనే విడాకుల పత్రం జారీ చేసింది. ఇది చెల్లదంటూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. కానీ కోర్టు అతడి పిటిషన్ను కొట్టివేసింది. అంతేకాక ముస్లిం స్త్రీ తన భర్త నుంచి ఖులా విడాకులు పొందే ముందు అతని సమ్మతిని తీసుకోవాల్సిన అవసరం లేదని కింది కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. పెళ్లిని రద్దు చేసే అధికారం సలహా మండలికి లేదని వాదించాడు. అతడి వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైందే అని, దీనిలో తమ జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది. మతపరమైన సలహా మండలి జారీ చేసిన ఖులా విడాకుల ధృవీకరణ పత్రం సరైందే అని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ బిఆర్ మధుసూదన్ రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. కోర్టు జోక్యం లేకుండానే ముస్లిం మహిళ ఖులా ద్వారా విడాకులు తీసుకోవచ్చన్న భార్య వాదనను ఆమోదించింది. ఖులా విడాకులకు భర్త సమ్మతి అవసరం లేదని స్పష్టం చేసింది. వివాహ బంధాన్ని ఒప్పుకునే లేక తిరస్కరించే హక్కు ప్రతి మహిళకు ఉంటుంది. ఒక మహిళ వితంతు అయినా లేదా విడాకులు తీసుకుని పునర్వివాహం చేసుకునే హక్కును ఇస్లాం ఇస్తోంది. ఈ కోవకి చెందిన మరో ముఖ్యమైన హక్కు ఖులా. ఇది సమస్యాత్మక వివాహం నుంచి విముక్తి కల్పిస్తుంది. అందుకు ఆమె పెళ్లి సమయంలో భర్త నుంచి పొందిన మెహర్ వద్దు కట్నం తిరిగి ఇస్తే చాలు. ఒకవేళ భర్త విడాకులకు ఒప్పుకోకుంటే భార్య షరియత్ కోర్టు లేదా కాజీ లేదా ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. దీనిని పస్క్ అంటారు.
మొత్తానికి ముస్లింలలో భార్యాభర్తల విడాకుల అంశం ప్రస్తుతం సంక్లిష్టంగా మారింది. ఇప్పుడున్న భారతీయ చట్టాల ప్రకారం ముస్లిం భర్త ట్రిపుల్ తలాక్ చెప్పడంపై నిషేధం ఉంది. కానీ ముస్లిం భార్య మాత్రం భర్తకు కులా చెప్పే హక్కు ఉందని తెలంగాణ హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది. ఈ క్రమంలోనే ముస్లింలలో భర్తకు ఇష్టం లేకపోయినా భార్య విడాకులు ఇచ్చేయవచ్చు.